నమస్తే, నేను సరసిజ. మైత్రి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధరణి సమస్యలపై బీజేపీ పోరుబాట. తహసీల్ ఆఫీసుల ఎదుట నిరసనలు. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు. సేవలు కొనియాడిన వక్తలు. జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న యాత్ర. ఆత్మహత్య కుటుంబానికి టీపీసీసీ చీఫ్ పరామర్శ. కవాతు సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్. ధరణి అదాలత్లో బాధిత రైతులకు భరోసా. ఇక వార్తల్లోని వివరాలు. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేసి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ ఆఫీసుల ఎదుట నిరసనలు చేపట్టారు. ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు బీజేపీ నాయకులు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ధరణి పోర్టల్కు దరఖాస్తు చేసుకున్న రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్పందించడం లేదని, దీంతో సంవత్సరాల కాలంగా బాధితులు తిరుగుతున్నారన్నారు. ఇప్పటికైనా పోర్టల్ను ప్రక్షాళన చేసి రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు. వడ్డీతో సహా ₹1,00,000 రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ధరణి పోర్టల్ ఏదైతే పేదోళ్లకు న్యాయం జరగకుండా ధనికులకే న్యాయం జరిగే విధంగా సన్నకారు చిన్నకారు రైతులకు అనేక మంది ఇబ్బందులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి ధరణి పోర్టల్ తప్ప లేని సన్నకారు చిన్నకారు రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి దాన్ని వెంటనే ప్రక్షాళన చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకం, ఏదైతే పంట బీమా పథకం ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో అమలు చేస్తూ రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా నిరంతర కరెంటు ఇస్తూ వ్యవసాయానికి నిరంతర కరెంటు ఇస్తూ ఏదైతే పంటలను ఎండకుండా చూడాలని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. భూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ పశ్చిమ జోన్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. మన ఎలక్షన్ ముంగట మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తానని ఇంతవరకు రుణమాఫీ కాలేదు. అలాగే 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తానడు. ఎక్కడ చూసినా గ్రామాల్లో చూస్తే 5 గంటలు 6 గంటలు మాత్రమే వస్తుంది. పొలాలు మాత్రం ఎండిపోయే పరిస్థితిలో ఉన్నది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ధరణి పోర్టల్ వల్ల భూములు అవకతవకలు బాగా జరిగినాయి. పేద మధ్యతరగతి రైతులు అయితే చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. సో దీన్ని తక్షణమే పరిష్కరించాలి. లేని ఏడల మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ రాస్తారోకలు నిరసన కార్యక్రమాలు చేపడతాము. సో దాంతోపాటు ఇప్పుడు రానున్న రోజులలో పొలాలు కోతలకు వస్తున్నాయి కాబట్టి కొంచెం వడ్లు కొనుగోలు సెంటర్ సుధా తొందర ఏర్పాటు చేయాలని ఈ ప్రక్షాళన కోరుకుంటున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, రైతులకు ₹1,00,000 రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, అలాగే ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలను
సవరించాలని చెప్పి, అదేవిధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు 5-6 గంటలు రావడం వల్ల ఉన్న పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. వెంటనే 24 గంటల కరెంటును అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తాను. వచ్చేటువంటి వర్షాకాలంలో రైతులకు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు పార్టీ నాయకులు. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అడప రవి ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, ఖబర్దార్ 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 ఖబర్దార్. బీఆర్ఎస్ 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాంగ్రెస్ సభకు కౌంటర్ ఇచ్చారు కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు. కరీంనగర్లో కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆలస్యంగా ఇచ్చి వందలాది మంది ఆత్మ బలిదానాలకు కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2500 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ, సీఎం ప్రత్యేక నిధులతో నగరం సర్వాంగ సుందరంగా మారిందని, ఈ అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనబడ్డం లేదా అని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్పై ఛార్జిషీటు విడుదల చేసే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని తెలిపారు. ఛత్తీస్గఢ్లో చేపట్టిన సంక్షేమాలు చెప్పిన అక్కడి సీఎం తెలంగాణలోని సంక్షేమ పథకాలు కూడా చెబితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, తెలంగాణ దోపిడీకి గురి అయిందని, స్వరాష్ట్రంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందన్నారు. పేపర్స్ కొట్టంగానే ఇక్కడ పోస్టల్ ప్రింట్ చేసుకుని తెలంగాణ చౌరస్తాలో ధర్నాలు చేయించుకున్నటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇద్దరి మధ్యలో. అభివృద్ధి అంటే ఏ మాత్రం ధ్యాస లేని నాయకుడు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు. మరి వినోద్ కుమార్ గారి విషయంలో కానీ, గంగుల కమలాకర్ విషయంలో కానీ మాట్లాడే నైతిక అర్హత మరి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదని తెలియజేస్తా ఉన్నాను. మీరు బహిరంగ సభలు పెట్టుకోండి, పాదయాత్రలు చేయండి, ముఖాల యాత్రలు చేయండి, ఏం చేసినా కూడా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పినారు. మరి తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు చెప్పడానికి మీ నోరు ఎందుకు వస్తలేదు? తెలంగాణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వేరే మీ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయా? ఎక్కడైనా రైతు బీమా ఇస్తూ ఉన్నారా? ఎక్కడైనా రైతు బంధు ఇస్తూ ఉన్నారా? ఎక్కడైనా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు సాగునీటికి? ఎక్కడైనా పండించిన పంటలు కొంటా ఉన్నారా మీ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో? ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నారా? ఎక్కడైనా షాదీ ముబారక్ ఇస్తా ఉన్నారా? ఎక్కడైనా కేసీఆర్ కిట్లు ఇస్తా ఉన్నారా? మహాత్మా జ్యోతిబా ఫులే గురుగారు ఇంత వందల స్థాయిలో మీ రాష్ట్రాల్లో ఉన్నాయి ఎక్కడన్నా? ఏది పట్టించుకోకుండా సొంత లాభం చూసుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారం వస్తే ఒకరి ఒరలో ఒకరు కత్తులు పెట్టుకొని తిరిగే నాయకులు, అధికారం కోసం ఎన్ని అవస్థలు మాట్లాడే ఉన్నటువంటి నాయకులు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం వస్తే ఇదే స్టేజ్ మీద ఉన్న 10 మంది నాయకులు 5 గ్రూపులుగా మారిపోయి కొట్టుకుంటారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. సంఘ సంస్కర్త, రచయిత్రి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు పలువురు వక్తలు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్ధంతి సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చేసిన సేవలు కొనియాడిన ప్రతినిధులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ రిషి కాన్వెంట్ స్కూల్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతిని నిర్వహించారు. ఆ సంఘం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పెంట అజయ్తో పాటు పలువురు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే దంపతుల సేవలను గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణు, అశ్విన్, చంద్రమౌళి, కోటేశ్వర్, నారాయణగౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రిషి కాన్వెంట్ స్కూల్లో చదువుల తల్లి, భారతదేశం మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 126వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆనాడు చదువుకు దూరమైన బహుజన బిడ్డలు, ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు చదువుకు ఆనాడు దూరమైతే ఆనాడు పల్లెల్లో గుడిసెలేసుకొని విద్యార్థులకు చదువు చెప్పిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే. మా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో కరీంనగర్లో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీకి
సావిత్రిబాయి పూలే గారి పేరు పెట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. కరీంనగర్ మంకమ్మ తోటలోని డివైఎఫ్ఐ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి నిర్వహించారు. చిత్రపటానికి ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నరేష్ తిరుపతి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్త్రీ విద్య హక్కుల సాధన కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేస్తూ 30% మహిళా రిజర్వేషన్ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్ కో కన్వీనర్ నీరజ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మౌనిక, సంధ్య పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు అధికారంలో ఉన్నా కూడా ఈరోజు చేతగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 30% రిజర్వేషన్ కల్పించకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శన చేసుకుంటూ ఈరోజు కాలయాపన చేస్తున్న పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మహిళల పట్ల వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఆహ్వానం ఉంటే తక్షణమే 30% రిజర్వేషన్తో పాటు మహిళలకు రక్షణ కల్పించాలనే బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. మహిళలపై అత్యాచారాలు, అగత్యాలు జరుగుతున్నా కానీ, రోజు రోజుకు పెరుగుతున్నా కానీ దేశంలో, రాష్ట్రంలో ఏ మాత్రం రక్షణ కల్పించకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఇంజనీరింగ్, బీటెక్, డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలలో సీటింగ్లతో ర్యాగింగ్, యూటింగ్ల పైన అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే 30% రిజర్వేషన్ కల్పించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మహిళా లోకానికి ఏకం చేసి మరింత ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మానకొండూరు ఎమ్మెల్యే రస్మై బాలకిషన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ పాలక వర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. భగవంతుని ఆశీస్సులతోని ఈ సంవత్సరం కూడా చాలా పాడి పంటలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం గోదావరి నీళ్లతోని మత్తపల్లి, నల్లగొండ, తిమ్మాపూర్ మండలాలన్నింటి కూడా గోదావరి నీళ్ళు ఇవ్వడం జరిగినది. రానున్న కాలంలో దేవాలయాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్ళి దీన్ని కూడా ప్రతిష్ఠించడానికి కూడా సమయాన్ని కూడా డేట్ని కూడా తీసుకోవడం జరిగినది. గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలన్నటువంటి ఆలోచన చేయడం జరుగుతున్నది. ఆ నల్లగొండలో అప్పటికి ఇప్పటికీ ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేసిన ఏర్పాట్లన్నీ పాలక వర్గానికి హృదయపూర్వకంగా. రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు, వ్యాపారాలకు ట్రాఫిక్, ఇతరత్ర అంశాల్లో వెసులుబాటు కల్పించాలని సిపిని కోరారు ఎంఐఎం నాయకులు. ఎంఐఎం నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు జిల్లా పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడుకు వినతిపత్రం అందజేశారు. రంజాన్ మాసంలో 5 పూటల నమాజ్ వేళల్లో ఇఫ్తార్ ఉపవాస దీక్ష ముగింపు సమయంలో ట్రాఫిక్ చాలాన్లు వేయవద్దని కోరారు. నగరంలోని కిరాణా షాపులు, చికెన్, మటన్ సెంటర్లు, వీధి వ్యాపారులకు, పండ్ల దుకాణాలకు, హోటళ్లు, టీ పాయింట్లు, హరీస్, హలీం స్టాళ్లకు రాత్రి వేళల్లో నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసఫ్ పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో చేంజ్ ఫర్ యాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు రేవంత్ రెడ్డి. రూరల్ మండలం నర్సింగాపూర్కు చెందిన ఆత్మహత్యకు పాల్పడ్డ జలపతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై ఫైర్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో చేంజ్ ఫర్ యాత్ర జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగింది. ఇందులో భాగంగా రూరల్ మండలం నర్సింగాపూర్లో 2 కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న జలపతిరెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. మృతికి కారణమైన న్యాయవాదిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ను వెంటనే రద్దు చేయాలని సూచించారు. 5 ఏళ్లు ఎంపీగా ఉన్న కాలంలో మహిళా బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవితపైన విమర్శలు చేశారు. అదానీ స్కామ్ పైన చర్చ రాకుండా లిక్కర్ కేసును తెరపైకి తీసుకువచ్చారని బీజేపీ నేతలపైన ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తర్వాత ఎట్లా అవుతుంది.
అన్న ఇక్కడ ఇంకెళ్ళలే నర్సింగపూర్లో 5 నిమిషాలు. ధైర్యం ఉండాలి బిడ్డ, ఏం చేస్తాను చెప్పేది, పాపం తెప్పించుకోవాలి. ఇక పాపం ఇక్కడ ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సిటిజన్స్ కు సూచించారు హెల్పేజ్ ఇండియా ప్రతినిధి పులి శ్యామ్ కుమార్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట రైతు భవనంలో డిజిటల్ సేఫ్టీ ట్రైనింగ్ ఫర్ ఎల్డర్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆన్లైన్ మోసాలపై ఆయన అవగాహన కల్పించారు. మోసాలు జరిగినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి సహాయం కోరాలని సూచించారు. ఈ సందర్భంగా బుక్లెట్ను వారికి అందజేశారు. గ్రామ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సముద్రాల జనార్దన్ రావు, కార్యదర్శి ఆనందం, చంతల సత్యనారాయణ, తిరుపతి పాల్గొన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్స్, అదేవిధంగా ఈ హెల్ప్ లైన్ వయోవృద్ధుల సహాయ కేంద్రం 1800 బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్ జన్మదిన వేడుకలు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు రవి నాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయక్ ను షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్యగౌడ్, శ్రీకాంత్ నాయక్, రాజశేఖర్, రాజు నాయక్ పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. నూనె భాస్కర్ నాయక్ గారు వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, వారు ఇంకా ఈ ప్రజా జీవితంలో ఎందరికో ఆపదలో ఈ రోజు వరకు వాళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం ఎంతోమంది నిరుపేద మహిళలకు, నిరుపేద విద్యార్థినులకు అన్ని రకాలుగా నిత్యవసరంగా ఆర్థిక సాయం చేస్తూ ప్రజా జీవితంలో ఆయన ముందుకు సాగాలని, ఇంకా ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కరీంనగర్ రామచంద్రాపూర్ కాలనీ దేవుళ్లపురిలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పంచముఖ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మేయర్ సతీమణి అపర్ణ. జ్యోతిష్య, వాస్తు పండితులు నమిలికొండ రమణాచార్యులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి సమరశంఖం పూరించింది కాంగ్రెస్. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతూ ఉండగా ధరణి అదాలత్ పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టింది ఆ పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర సీనియర్ నేతలు ఇందులో పాల్గొంటూ బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా ఎలుగేడు మండలం సుల్తాన్పూర్లో ప్రారంభించారు నేతలు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జితో పాటు ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో సంవత్సర కాలంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో దూకుడు పెంచింది కాంగ్రెస్. రాష్ట్ర నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తూ క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేసేలా చూస్తోంది జాతీయ నాయకత్వం. ఏఐసీసీ నేతలు ప్రత్యేక చొరవ తీసుకుని యాత్రలు, సమావేశాలు సక్సెస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ భారత్ జోడో కొనసాగింపు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేంజ్ ఫర్ యాత్ర చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోడో యాత్ర కరీంనగర్ పార్లమెంట్లో సక్సెస్ అయింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పూర్తి చేసుకుంది. హుజరాబాద్, హుస్నాబాద్, మానకొండూర్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు, కార్నర్ మీటింగ్స్ సక్సెస్ అయ్యాయి. చివరి రోజు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను సక్సెస్ చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కలిగింది. ఇందులో ప్రధానంగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. అక్కడి ప్రభుత్వ విధానమైన పంటలకు గిట్టుబాటు ధర, నిరుద్యోగ భృతిని తెలంగాణలోనూ అమలు చేస్తామని చేసిన ప్రకటన రైతుల్లో ఆశలు చిగురింపచేస్తుంది.
కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఉన్నాయనే విమర్శలకు బ్రేక్ వేసేలా ఈ సభ నిలిచింది. ఒకే వేదికపై సీనియర్ నేతలు ఐక్యతా రాగాన్ని వినిపించడంతో కాంగ్రెస్లో జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చెప్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ పెడుతున్నారు నేతలు. ఇందులో భాగంగా వరంగల్ డిక్లరేషన్ను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా ధరణి పోర్టల్ బాధితుల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్లో ధరణి అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, జాతీయ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్, కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మహేష్ కుమార్ గౌడ్ ఇతరులు హాజరయ్యారు. ఆ గ్రామంలోని ధరణి బాధితులకు కార్డులు అందజేసి భరోసా కల్పించారు. ఎప్పుడైనా ప్రభుత్వము నూతన విధానం తీసుకొచ్చినప్పుడు కొత్తవి సమస్యలు ఉత్పన్నం కాకుండా పాత సమస్యలు కూడా పరిష్కారం కావడానికి మనం పారదర్శకమైన విధానం తీసుకొస్తాం. కానీ చంద్రశేఖరరావు గారు పేదల కోసం కాదు, పెద్దల కోసం, భూస్వాముల కోసం, ధనవంతుల కోసం ధరణి పోర్టల్ తెచ్చిండు. ఎన్నడో భూములు అమ్ముకున్న వాళ్ళు, ఎన్నడో భూములు వదులుకొని విదేశాలకు పోయిన వాళ్ళ భూములు సడన్గా ధరణిలో వాళ్ళ పేర్లు ప్రత్యక్షం న్యాయం చేస్తున్నారు. ఆ పేదల భూములు పరిష్కారం చేసే సమస్యలు పరిష్కారం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ భూములు పంచింది మేము, ఈ భూములకు మీకు హక్కులు ఇచ్చింది మేము, ఈ భూములతో మీ ఆత్మగౌరవం పెంచింది మేము. ధరణిలోని లోపాలను ఎత్తి చూపడంతో పాటు కాంగ్రెస్ హయాంలో చేసిన భూ పంపిణీపై గ్రామస్తులకు వివరించారు నేతలు. 2013 భూసేకరణ చట్టం, రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారుని కాలం, ఇలా పలు సమస్యలపైన క్లారిటీ ఇచ్చారు. केसीआर अन्याय अत्याचार कर रही है और ये जमीन कुछ ही लोगों के हाथों में देने के लिए कोशिश कर रही है. उनका जो पैसा मिल रहा है वो भी आप गरीब लोगों को नहीं मिलना चाहिए, कुछ ही लोगों को मिलना चाहिए. वो पैसा भी उन्हीं के पास जा रहा है. इस पर से आप पता कर सकते हैं इस तेलंगाना में जिस तरीके से नीतियां बनाई जा रही है वो गरीब आदमी के हित में नहीं है, वो हमारे एससी एसटी ओबीसी के हित में नहीं है, हमारे महिलाओं के लिए, हमारे किसानों के लिए नहीं है. वो खुद अपने फैमिली के लिए उस तरीके से राजनीति करना चाहती है. लेकिन आप समझदार हो, आज सुल्तानपुर से धरनी कार्यक्रम का शुभारंभ आज शुरुआत की है. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ యాత్రలు, సభలు, ధరణి అదాలత్ పేరుతో బాధితులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కలుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కరీంనగర్లో ధనలక్ష్మి బ్యాంక్ 251వ బ్రాంచ్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా బ్యాంకు నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణలో బ్యాంకు సేవలను విస్తరిస్తున్నామని, రానున్న కాలంలో మరో 20 బ్రాంచీలను ప్రారంభిస్తామని తెలిపారు. స్థానిక కార్పొరేటర్ వాల రమణారావు మాట్లాడుతూ ఈ బ్యాంకు నమ్మకమైన సేవలు అందిస్తుందని, వ్యాపారస్తులు, ఉద్యోగులు, వివిధ వర్గాలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. तेलंगाना सबसे बढ़िया देश है, सबसे प्रदेश है बैंक में इंडिया में, और हम सोचते हैं कि तेलंगाना में और ज़्यादा ब्रांच खोलेंगे. वी विल ओपन मोर ब्रांचेस इन तेलंगाना. A warm support given to us from the people of Karimnagar. I thank everybody for this very warm support. Minister Garu could not come here, but Minister Garu has blessed us. The mayor has blessed us. The corporator has blessed us. The chief of the Chamber of Commerce, Mr. Srinivas Garu, has also blessed us. Mr. Ramakrishna Garu is also there, and all the people of Karimnagar are there to help. కరీంనగర్ నగరంలో వారి బ్యాంక్ కూడా కరీంనగర్తో పాటు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. అదేవిధంగా వారు కూడా ఈ ప్రైమ్ లొకాలిటీలో ఈ బ్యాంక్ని ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా వారు అందించబోయే సేవలు కూడా త్వరితగతిన సేవలు అందించి కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా చేరువ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. అదేవిధంగా మన నగర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, వారు కూడా శబరిమలై అయ్యప్ప టెంపుల్ కానీ, అదేవిధంగా గురువాయూర్లోని కృష్ణ మందిర్ కానీ వారు సోల్ బ్యాంకర్స్గా ఉన్నారు. అతి నమ్మకమైన బ్రాంచ్. ఆ బ్రాంచ్లో మనమందరం కూడా ఖాతాదారుగా చేరి బ్యాంక్ అభివృద్ధికి, అదేవిధంగా బ్యాంక్తో పాటు ఈరోజు కరీంనగర్లో ధనలక్ష్మి బ్యాంక్ శాఖను ప్రారంభించిన సందర్భంగా బ్యాంకు సిబ్బందికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఈ బ్యాంకు ప్రారంభించవలసి ఉండే, కానీ సీఎం గారితో వారికి ఉన్న ప్రత్యేక సమావేశం వలన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినప్పటికీ మంత్రి గారి పక్షాన కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,
రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ పరిధి పెద్దూరు బస్టాండ్ వద్ద వేకువజామున ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా లోడుతో కామారెడ్డి నుండి సిరిసిల్ల వైపు వస్తున్న మహీంద్రా పికప్ రోడ్డు ప్రక్కన ఉన్న హోటల్లోకి దూసుకువచ్చింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో హోటల్ ఎదుట నిలిపి ఉంచిన 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. త్రుటిలో హోటల్ నిర్వాహకులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో హోటల్లో ఉన్న 2 గాయాలు కాగా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కరీంనగర్ విద్యానగర్ కుర్మవాడలో శ్రీ బాల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు జరిగాయి. స్థానిక కార్పొరేటర్ కచ్చు రవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి హోమంలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారికి వేడుకున్నట్లుగా వారు తెలియజేశారు. ఈ దేవాలయంలో ప్రతి నెల సంకష్ట చతుర్థి వేడుకలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధరణి సమస్యలపై బీజేపీ పోరుబాట. తహసీల్ ఆఫీసుల ఎదుట నిరసనలు. సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు. సేవలు కొనియాడిన వక్తలు. జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న యాత్ర. ఆత్మహత్య కుటుంబానికి టీపీసీసీ చీఫ్ పరామర్శ. కవాతు సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్. ధరణి అదాలత్లో బాధిత రైతులకు భరోసా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాట కరీంనగర్.